10th క్లాస్ పరీక్షలు అయితే రాస్తున్నారు కదా. సో విద్యార్థులకి అయితే చిన్న సూచనలు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ మిస్టేక్స్ అయితే దయతో చేయకండి. చేస్తే కనుక మీరైతే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయలేరు. సో ఈ వీడియో వినే ముందు దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ 8 మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ 8 మిస్టేక్స్ ఏంటని వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మిస్టేక్ చూసుకున్నట్లయితే కనుక కొన్ని ప్రశ్నలు క్లుప్తంగా ఉంటే మరికొన్ని పెద్దగా నేరుగా ప్రశ్నించకుండా కాస్త తికమక పెట్టేలా ఉంటాయి. ఇలాంటి వాటిని అర్థం చేసుకోవాలంటే ప్రశ్న పూర్తిగా 1-2 సార్లు చదవాలి. సో ప్రశ్నలు కొన్ని క్లారిటీగా ఇస్తారంటే డైరెక్ట్గా ఇచ్చేస్తారు, కొన్ని అయితే ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తారు, కాకపోతే అది మనకి వచ్చినట్టే ఉంటుంది కానీ మనకి అర్థం కాదు. సో అలాంటి ప్రశ్నలు ఏమైనా ఉంటాయి కనుక 1-2 సార్లు అయితే చదవాల్సి ఉంటుంది. తర్వాత సగం వరకే చదివి మీకు తెలిసిన సమాధానం రాసేయాలని తొందరపడకూడదు. సో సగం అయితే చదివి మిగతా చదవకుండా ఈ క్వశ్చన్ వచ్చిందే కదా అని చెప్పి మిగతా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. ఇలాంటి కంగారు అయితే పడకూడదు. అలాగే కంగారుగా చదివి రాసిన సమాధానం సరైనది కాకపోవచ్చు కూడా. కాబట్టి పెద్ద ప్రశ్నలు 1-2 సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాత సమాధానం రాయడం మొదలు పెట్టాలి. సో పూర్తిగా క్వశ్చన్ అయితే చదివిన తర్వాత సో అర్థం చేసుకుని సమాధానం అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇదైతే మొదటి మిస్టేక్ చాలామంది చేసేది. క్వశ్చన్ అయితే సగమే చదివి మిగతా సగం చదవకుండా మానేస్తారు. అలాగే రెండో తప్పుగా చేసేది ఏమిటంటే 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు సమయాన్ని ప్రశ్నాపత్రం చదవడానికి ఇస్తారు. సో ప్రశ్నాపత్రం చదివేటప్పుడు ఏ ప్రశ్నకు సమాధానం రాయాలో నిర్ణయించుకోవడానికి వినియోగించుకోవాలి. చేసేది ఏంటంటే ప్రశ్నాపత్రం చదవమంటే చాలామంది చదవకుండా అయితే ఎగ్జామ్ స్టార్ట్ చేయాలని తొందరపడుతూ ఉంటారు. సో అలాంటి తొందరపాటు ఎక్కడ చేయకూడదు. ప్రశ్నాపత్రం చదవమన్నప్పుడు 5 to 10 సెకండ్స్ ఇచ్చినప్పుడు 5 to 10 సెకండ్స్లో టైంని అయితే ప్రశ్నాపత్రం చదవడానికి 5 నుంచి 10 నిమిషాల వరకు ఇస్తారు. కాబట్టి ఆ 10 నిమిషాల్లో క్వశ్చన్ పేపర్ని అయితే సరిగ్గా చదివి ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మూడో మిస్టేక్ మనం చూసుకున్నట్లయితే కనుక కొందరు విద్యార్థులు కాస్త క్లిష్టంగా ఉండే ప్రశ్నలకు మొదట్లోనే సమాధానం రాయాలని ప్రయత్నిస్తారు. ఇది అంత సరైన పద్ధతి కాదు. సో కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే కష్టమైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి అయితే ముందు రాయాలని ఆలోచిస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ప్రశాంతంగా రాసుకోలేరు. అలాగే టైం లాస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు రాని క్వశ్చన్ 10 మినిట్స్ పట్టింది అనుకోండి, వచ్చిన క్వశ్చన్ 5 మినిట్స్లో రాసేస్తారు. 5 మినిట్స్లో రాసేస్తే అక్కడ 5 మినిట్స్ ఏమవుతుంది, ఆదా అవుతుందా లేదా? సో అలాగన్నమాట. అలాగే మీకు ఆత్మవిశ్వాసం వచ్చిన క్వశ్చన్ రాస్తే నాకు వచ్చు, సో ఏదో ఒక ఐడియా అనేది బొరకు తడుతూ ఉంటుంది. అదే రాని క్వశ్చన్ రాశారనుకోండి, ఉన్నాయి కూడా మర్చిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మూడో విషయం అయితే అది. నాలుగో మిస్టేక్ చూసుకున్నట్లయితే కనుక ఎడిషనల్ పేపర్ ఏదైతే అడుగుతున్నప్పుడు మనం విజిలేటర్ ఒక్కొక్కసారి దూరంగా అయితే ఉండొచ్చు. సో దానికి సమయం అయితే పడుతుంది, మరి రావడానికి ఇవ్వాలి కదా అందరికీ. సో దానికైతే సమయం అయితే పడుతుంది. అలాంటిటప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగానే మీరు చివరి లైన్ రాస్తున్నప్పుడే సార్ నాకు ఎడిషనల్ షీట్ కావాలి అని అడిగి తీసుకుంటే 1 నిమిషం అయినా సరే మనకు వృధా కాకుండా ఉంటుంది. సో నాలుగో మిస్టేక్ అయితే చాలామంది అదైతే చేస్తారు. ఐదో విషయం చూసుకున్నట్లయితే కనుక రాయడం పూర్తి అని వెంటనే పరీక్షల నుంచి బయటకు వెళ్ళిపోవాలని చాలామంది ఆలోచిస్తారు. ఎప్పుడు అయిపోద్దా ఎగ్జామ్, టైం ఎప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళిపోతామా నేనైతే ఆలోచిస్తూ అలా అయితే ఆలోచించకూడదు. 1-2 సార్లు పరీక్ష పేపర్లను జాగ్రత్తగా చూడాలి. అంటే మన క్వశ్చన్ నెంబర్ అయినా తప్పు రాసామా, లేదా ఏమైనా పాయింట్ మర్చిపోయామా, లేకపోతే ఏమైనా పొరపాట్లు చేసామా అనేది మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే మార్క్స్ అనేవి కోల్పోకుండా ఉంటాం. చాలామంది ఏం చేస్తుంటారు, పరీక్ష పేపరు ఇచ్చేసి పేపరు ఇన్విజిలేటర్కి బయటకు వచ్చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళ తప్పులు గుర్తుకొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి రాయడానికి అయితే అవకాశం ఉంటుంది కదా. సో వాళ్ళు బాధపడ్డా సరే ఆ క్వశ్చన్కి రాయడానికి ఆన్సర్ మళ్ళీ టైం ఉండదు కాబట్టి సో అలా తప్పులు చేయకండి. సమయం ఎంతవరకు అవుతుందో అంతవరకు కూర్చొని తప్పుడైనా రాశారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏంటి చెక్ చేసుకోండి. ఆరో తప్పు ఏం చేస్తారంటే చాలామంది ప్రశ్నని ఒకటిస్తే ఆన్సర్ వేరేగా రాస్తూ ఉంటారు. సో వేరే సమాధానం అయితే రాస్తారు. రాసిన తర్వాత కంగారు పడకుండా వెంటనే సరైన సమాధానం మొదలుపెట్టిన తర్వాత ఒకవేళ టైం లేకపోతే సో వివరంగా రాయట్లేదు. బుల్లెట్ బేబీ క్వశ్చన్ మీరు చదివి ఉంటారు, బుల్లెట్ పాయింట్ క్వశ్చన్స్ అని చెప్పి చదివి ఉంటారు. సో ఆ సమాధానం కింద రాయండి. అలాగే ముఖ్యమైన పాయింట్లను అండర్లైన్ చేయండి. అలాగే చివరి నిమిషంలో పొరపాటును సర్దిద్దుకోవచ్చు. ఇలా చేస్తే మాత్రం మనం చివరి నిమిషంలో తప్పులు చేస్తే కనుక పాయింట్లను సర్దిద్దుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 7వ పాయింట్ చూసుకున్నట్టయితే కనుక
అయితే చివరి తప్పు. సో పరీక్షలు రాసేటప్పుడు మనం గుర్తించుకునే విషయం ఏంటంటే, మీరు పరీక్ష అయిపోద్ది, పరీక్ష అయిపోయిన తర్వాత బయటకు వస్తారు. సో మీరు ఫ్రెండ్స్తో పాటు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, ఈ క్వశ్చన్ రాసాను, ఆ క్వశ్చన్ రాసాను, ఈ క్వశ్చన్ రాయడు, ఈ క్వశ్చన్. సో క్వశ్చన్స్ రాసిన తర్వాత నేను ఈ క్వశ్చన్లో మీ ఫ్రెండ్స్ ఏమంటారు, ఈ క్వశ్చన్ తప్పురా బాబు అంటారు. తప్పు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, వెంటనే కంగారు పడిపోతారు, అయ్యో తప్పు రాస్తానే అండ్ నెక్స్ట్ ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేరు. సో నెక్స్ట్ ఎగ్జామ్ మరుసటి రోజే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు, నిరుత్సాహం పడిపోతారు. సో నిరుత్సాహపడిపోయి నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ సరిగ్గా అవ్వలేరు. సో దాన్ని అంటే జరిగిన దాని గురించి ఆలోచించడం వల్ల నిర్లక్ష్యం అయితే వస్తుంది. సో అయిపోయిన ఎగ్జామ్ గురించి ఏమి చేయలేం కాబట్టి అయిపోయిన ఎగ్జామ్ గురించి ఏమీ ఆలోచించకుండా మీరు నెక్స్ట్ ఎగ్జామ్ గురించి దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో రాయాల్సిన ఇప్పుడు ఎగ్జామ్ అయితే పోయింది, నెక్స్ట్ ఎగ్జామ్ అయితే మనం కాపాడుకోవడం, మన నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే పూర్తిగా ప్రిపేర్ అయ్యాలి, వెళ్ళాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఎగ్జామ్కి మీరైతే పూర్తిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఏపీ అండ్ టీఎస్ 10th క్లాస్కి విద్యార్థులకు సూచనలు, అలాగే ముఖ్య గమనికలు కూడా. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాకు సింపుల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.